ఓకేమ్మా ఏమండి రాజమండ్రిలో టచ్ అయిన పాయింట్ చెప్పాలి. రాజమండ్రిలో ఏం చెప్పావు? సో నేను ఇక్కడ నేను చెప్పాలనుకుంది అయిపోయింది. మీరు ఏమైనా అడగాల్సింది అడగండి. చెప్తాను. విశాఖపట్నంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో ఆన్లైన్ ఏసయ్యా ఐఎమ్ నాట్ షూర్. నేను ఒకసారి వివరాలు తెలీదు, ఒకసారి కనుక్కుంటాను. నా దృష్టికి రాలేదు. మీరు చెప్పింది ఏమన్నారు? ₹20 కోట్లు శాంక్షన్ చేశారు మాకు. అంతకుముందు ఎప్పుడూ లేదు ఇది. 10 కోట్లు ఇచ్చేవాళ్ళు 19లో, 18లో, 17లో. అటువంటిది ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చారు. సో ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి చూసుకుంటున్నాం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇది నేను మామూలుగా విడిగా చెప్పచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. పోలీస్ మెన్ వెల్ఫేర్ గురించి, పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ గురించి, పోలీస్ ఆఫీసర్స్ యొక్క వెల్బీయింగ్ గురించి ఎప్పటికప్పుడు మేము ఆలోచిస్తూనే ఉంటాం. వాటికి మేము ఎప్పుడు కంకణబద్ధులై ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మేము అంటే ఎందుకంటే నేను ఇప్పుడే మా ఆర్టీసీ వాళ్ళని వెళ్ళి వచ్చా రాజమండ్రి. ద ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాడు. దట్ ఈజ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. ముసుగులో తిరిగింది అంతా ఎక్కడ లేదు. ఎవరు ఉన్నట్టే నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, ఆయన చుట్టూ తిరిగింది అనేది నిజం కాదు. ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన సమాచారం నాకు ఇవ్వండి, నేను చూస్తాను. ఓకే. మొత్తం 5-10 సంవత్సరాల విషయాలను ఒకే రోజు విచారించాలని చేయలేము మనం. మళ్ళీ మాడదాం, ఇంకోసారి మాడదాం. ఓకే. ఇప్పుడు గెటిం సార్ అనంతబాబు కేసే కదా? అనంతబాబు కేసు మర్డర్డ్ వన్ ఆల్రెడీ చార్జ్ షీట్ అయ్యి ఎవరు అదే ఇప్పుడు నేను మళ్ళీ వాస్తవాలు చెప్తాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని టేక్ చేసాం అన్నీ ఎదురుగా సాటిస్ఫై చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్కన నియోజకవర్గాన్ని నేను చెప్పాలి ఇందే. నేను రాష్ట్రం మొత్తం మీద ఎలా ఉందో, ప్రతి జిల్లాలో ఎలా ఉందో మీకు అన్ని ఫ్యాక్ట్స్ చెప్పగలుగుతాను. ఓకే. సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్ కాంట్రవర్సీ దేర్. ఓకే. థ్యాంక్ యూ. మేము గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల, యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవడం వల్ల వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిలంటే మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ.
జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోటీలు జరిగినప్పుడు ఒకసారి వాళ్ళు ఫస్ట్ అయితే మేము సెకండ్ అయితే ఇంకోసారి మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ అయ్యే విధంగా పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ చెడిపోవడం, దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేసుకున్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలని, అంటే పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని, విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే స్లోగన్ని మా క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడేట్ చేయటం, బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం, ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోలింగ్ చేయగలమో, లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో 6 నెలల్లో అనేకమైన కేసులు 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. టెంపుల్ అఫెన్స్ అయితేనేమి, ఏటీఎం థెఫ్ట్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. కొన్ని మర్డర్ కేసులు, అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి. సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం. ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కేసులను ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఆ మధ్యకాలంలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసినటువంటి ఐడెంటిటీలన్నీ రివీల్ చేసి బయటికి తీసి వాటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయటం వలన అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫెన్స్ అయితేనేమి, తర్వాత ఈ బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్లు, క్రైమ్ అగైన్స్ విమెన్, అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాం. ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మీరు డయల్ టోన్లో కూడా వస్తుంది, డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి, ఆ తర్వాత సెక్స్టార్షన్ సంబంధించిన కేసుల గురించి, జాబ్ రాకెట్ కేసుల గురించి వస్తూ ఉంది. ఇవి జనాలకు వేరే విధంగా రకరకాలైనటువంటి ఫోన్లు చేసి భయపెట్టి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు కొట్టేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది మధ్య. వాటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ప్రజల్లో. మన జిల్లాలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్ అవి వచ్చి రిలీజ్ చేశారు, అన్ని జిల్లాలో చేసాం. సో అది చేయటం ద్వారా జనాన్ని చైతన్యవంతులు చేయటమే. దీంట్లో ముఖ్యంగా అంటే అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ప్రజల్ని ఎంతవరకు మనం చైతన్యం చేయగలిగితే అంత అఫెన్స్ తగ్గుతాయి. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల ఏం చేసామంటే బ్యాంక్ మేనేజర్ని పిలిపించి మీటింగ్లు పెట్టి చెప్పాం, ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, మీరు స్వయంగా ఇస్తున్నారా, మీ ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఎవరైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చోట చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి, అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ కూడా పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తాం. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన పంపించాము, ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న అది వచ్చేస్తుంది. రెండవది టెక్నాలజీని వాడుకోవటం, అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని వాటిని డిటెక్ట్ చేయటం. మూడవది ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ విధంగా ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము అదుగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సో నేను చెప్పాను మీకు, అది మొత్తం రాష్ట్రాల మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది.
ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను నేరాలు నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి సైబర్ క్రైమ్ పెరిగింది. అది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ మేము పెద్దగా కంగారు పడేది, దేశవ్యాప్తంగా పెరుగుతున్న విషయం ఇది అని చెప్పడం కూడా జరిగింది. నేను అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా నేరాలు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పట్టి అది చూపించగలుగుతాను. అయినప్పటికీ క్రైమ్ జరగకుండా చూడటం, జరిగిన క్రైమ్ డిటెక్ట్ చేయడం కోసమే మేము అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. సో అటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రైమ్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రైమ్ తగ్గుముఖం పట్టింది కానీ పెరగలేదు, సైబర్ నేరాలు తప్పించి ఏం పెరగలేదు. రెండవది, అన్నిటికీ సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇందాక మేము అందరూ చెప్పాను, వేరెవర్ పాసిబుల్ మ్యాన్ పవర్ని తీసేసి టెక్నాలజీ వాడుకుంటాం కూడా చేయాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ పూర్తిగా తీయలేరు. మీరు అన్నట్టు ఖాళీలు కానీ భర్తీ చేయాల్సిన ఖాళీలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు 6,000 మందికి రిక్రూట్మెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. మీకు తెలుసు, ప్రతి జిల్లాలో రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. సో దేనికదే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రతి ఒక్కదాన్ని మనం కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ, వెల్ఫేర్ విషయం అయితేనేమి, ఎందుకంటే 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇది వెల్ఫేర్ కిందకి రాదు, కానీ వెల్ఫేర్ లాగా చెప్తున్నాను. మా వాళ్ళకు కూడా బాధ అనిపించవచ్చు. ప్రమోషన్లు గత 7 నెలల్లో 2-3 సంవత్సరాలుగా అయిపోయిన ప్రమోషన్లు ఇచ్చాం. ఏపీఎస్పీ తీసుకున్నట్లయితే ఆర్ఐ నుంచి డిఎస్పీ, అసిస్టెంట్ కమాండెంట్ డిఐజీ కూడా ఇచ్చాం. అది ఆర్ పెండింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. అదేవిధంగా సివిల్లో ఇచ్చాం, ఏఆర్లో ఇచ్చాం. ఇది సంక్షేమం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అసలు ఆ విషయం పట్టించుకొని అన్నీ మేము ఇచ్చాం. తర్వాత కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు టు ఇన్స్పెక్టర్ అయితేనేమి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అన్ని జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఇప్పించాం. అంటే రైట్, కేంద్రం నుంచి వచ్చిన విషయం నాకు అసలు తెలియదు. మీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మరి వచ్చిందా మీ దృష్టికి వచ్చిందా? కేంద్రం నుంచి వచ్చింది సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పారు. నాకైతే తెలియదు అసలు. మీకు వచ్చింది అది? మీకు వచ్చింది? ఐఎమ్ నాట్ గాట్ దట్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 1. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఏజెన్సీ విషయంలో జరిగిన ప్రోగ్రాం గురించి, ఏజెన్సీ ఏరియాలో జరిగిన ప్రోగ్రాం అయిపోయాక ఒక అతను ఎక్స్ ఆర్మీ అతను అలా చేశాడు. దాని మీద కేసు కట్టాం, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒకటి. రెండవది, ఈ డ్రోన్ విషయంలో మొన్న నా దృష్టికి రాగానే 24 అవర్స్లో రిపోర్ట్ కావాలని అడిగాను. నిన్న ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కొంచెం టైం కావాలి సార్, ఇంకా విషయాన్ని పూర్తి కాలేదన్నా. ఇప్పుడు ఓకే, ఐ గివ్ యూ 1 more day అని. ఇవాళ సాయంకాలం నాకు నివేదిక వస్తుంది ఆ డ్రోన్స్ విషయంలో. ఏది ఏమైనప్పటికీ ఒక డిప్యూటీ సీఎం గారు కానీ ఇంకేదైనా కానీ ఎవరిని కూడా భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానికి సంబంధించిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం. ఒకటి చెప్తానమ్మా మీకు, ఇప్పటివరకు మేము గవర్నమెంట్ పెట్టిన కెమెరాల కన్నా ఎక్కువ కెమెరాలు పోలీస్ వాళ్ళ ద్వారా మేము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టించాం. ఇక్కడ 1200 పెట్టారట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17-18 వేల కెమెరాలు పెట్టాం ఈ మధ్యకాలంలో. మా టార్గెట్ March 31కి, అంటే ఇంకో 2 నెలల చిల్లర ఉంది, లోపు 1,00,000 కెమెరాలు కావాలని. అది ఒకటి వచ్చేసింది ధైర్యం మాకు. దాన్ని మేము తర్వాత 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తాం. నేరం ఎక్కడ జరిగినా ఎక్కడో రికార్డు కావాలా. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనం కావచ్చు, దొమ్మి కావచ్చు, లేదా ఒక ఆడపాడ పైన చేసినట్టు అఘాయిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైనా సరే ఏదో ఒక కెమెరాలో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ షుడ్ గెట్ రికార్డ్ సమ్వేర్ అనేది మా ఆబ్జెక్టివ్. దానికోసమని ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన కెమెరాలు
క్రైమ్ హాట్స్పాట్స్ అయితే ఎక్కడైతే ఇంతకుముందు జరిగినాయో ఆ తర్వాత అదేవిధంగా కొన్ని రిలీజియస్ ప్లేసెస్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని రిలీజియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి ఇప్పటికి సుమారు 18,000 కెమెరాలు ఈ మధ్య పెట్టించాం మేము గత 3 నెలలుగా. మా టార్గెట్ వీడ్ లైక్ టు రీచ్ 1 lakh. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వైజాగ్ సిటీలోనే 5,000 చిల్లర కెమెరాలు పెట్టించాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. విల్ రీచ్ 1 lakh టార్గెట్ బై 31st of March. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగేటప్పుడు అదే అధికారి అక్కడే ఉన్నట్లయితే సరి అయిన దర్యాప్తు జరిగే అవకాశం ఉండదు, విచారణ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి పక్క తప్పించడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తాం. వాళ్ళకేమి పనిష్మెంట్ ఇచ్చేదేం కాదు. వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. విచారణలో అసలు తప్పు లేదని తెలిస్తే ఇంకా బెటర్ పోస్టింగ్ కూడా ఇస్తాం. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అధికారులు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, తెలియజేస్తూ ఉన్నాను. మనం ఏదైనా పని చేసి అందుకే చెప్తున్నా, వీ షుడ్ డూ ఎనీ జాబ్ వెరీ సైంటిఫికల్లీ. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పెద్ద బందోబస్తు చేస్తున్నప్పుడు మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని అడ్వాన్స్డ్గా అన్నీ మనం సమాయత్తం అయ్యి మనకున్నటువంటి రిసోర్సెస్ అన్ని వాడుకుంటున్నట్లయితే జనరల్లీ తప్పిదం జరగదు. అయినప్పటికీ జరిగినట్లయితే దానిపైన విచారణ జరుగుతుంది. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయం. తర్వాత వచ్చేటువంటి విచారణలో అన్నీ బయటకు వచ్చాక దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. సో దీంట్లో డిమోరలైజ్ అయ్యేటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను.